కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ మరోసారి తన నోటి దురుసుతో చిక్కుల్లో పడ్డారు. ఓ సీఐపై నోరు పారేసుకున్న విహెచ్ పై సైఫాబాద్ పిఎస్లో కేసు నమోదైంది. అటు పోలీసు ఉన్నతాధికారులు కూడా విహెచ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై అనుచిత వ్యాఖ్యలు సరికాదంటూ విహెచ్ కు చురకలంటేస్తున్నారు. ఆడనేమో ధర్నా చౌక్ తీసేస్తారు, ఇక్కడ మాట్లాడనియరు. ఏమనుకుంటున్నా ఇది డిక్టేటర్ రాజ్యం అనుకుంటున్నా? ఎవరు చెప్పేవాడు మాకు ఎన్నెల్ లేదు ఈ రూల్ మీది. మమ్మల్ని మాట్లాడొద్దందుకు ప్రజాస్వామ్యాన్ని ఖూన్ చేస్తారా బాయ్? వద్దలేదని ఓడరా బాయ్ నాకు చెప్పేందుకు బరాబర్ చెప్తాను. పోలీసులపై విహెచ్ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ఆయన్ను కష్టాల్లోకి నెట్టాయి. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించిన విహెచ్ ను డ్యూటీలో ఉన్న సిఐ సుధాకర్ అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా విహెచ్ ఆగ్రహంతో ఊగిపోయారు. రోడ్డు మీద ఎవరు మాకు కలవద్దని చెప్పు. ఏమనుకుంటున్నా డిక్టేటర్ రాజ్యం అనుకోమని ఉన్నదానికి అజిటేషన్ చేస్తే అదే ఇందిరా పాల్ పనికొచ్చింది. ఇవాళ ఇందిరా పాల్ తీసేస్తాడు, రేపు ఏది ఈ గ్రంథపాల్ తీసేస్తాడు. నన్ను ఎందుకు వద్దంటాను చెప్పు. ఏఐసిసి సెక్రటరీ అది కూడా వద్దు, అది కూడా వద్దు చెప్పు. మీ ముఖ్యమంత్రి రేపు నా ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటా, నా సంగతి తెలియదేమో. నన్ను ఆపడానికి నువ్వెవరు అంటూ విహెచ్ సిఐపై చెలరేగిపోయారు. పోలీసుల రాజ్యం నడుస్తోందా, ప్రజాస్వామ్యం లేదా అంటూ ఆవేశానికి లోనయ్యారు. హనుమంతన్న ఉగ్రరూపం చూసిన సిఐ షాక్ తిన్నాడు. తోటి ఉద్యోగుల ముందే జరిగిన అవమానంతో చిన్నబోయాడు. ఇక ఈడికెళ్ళే స్టార్ట్ అయితే మూమెంట్. ఓహో దాదాగిరి ఈడ చెప్పొద్దట, మేము చెప్పినామంట చెప్తారు. దాదాగిరి అన్ని పని చేయాలి. ఊరవుతారు పోయి మీటింగ్లు పెట్టుకోవాలి పోయి. మీ ముఖ్యమంత్రి ఇంట్లో పెట్టుకుంటాడు, రోడ్లన్నీ బ్లాక్ చేస్తాడు. ఎక్కువ చేస్తున్నావు, నీ ఊరేంటి అంటూ సంబోధించిన విహెచ్ మరోసారి ఇలా అడ్డుకోవద్దు, అడ్డుకుంటే ప్రళయం వస్తుందని విహెచ్ తనదైన స్టైల్లో చెప్పారు. ఎవరు చెప్తుంది? అదే హనుమంతరావు గారు క్లియర్ గా అంటున్నారు. ఆయన ఎక్స్ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆయన తప్పనిసరిగా వస్తా అంటున్నారు. సార్ ఇంకోసారి నాకు చెప్పొస్తున్నాడు, అదే చెప్పు. ఓకే, మళ్ళీ ఇంకోసారి ఆపితే పర్లేదు, ఎంతో పంచాయతీ. ఇలాంటి వాతావరణం మరొకసారికి నన్ను ఎవడన్నా ఆపడానికి ప్రయత్నం చేస్తే ఇక ప్రళయమే వస్తుంది. నా పేరే హనుమంతుడు, నేను ఊకునేదే లేదు. నా పేరే హనుమంతుడు, నేను ఊకునేదే లేదు. ఇంత జరిగిన తర్వాత కూడా విహెచ్ మరోసారి పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మా పార్టీ అధికారంలోకి వచ్చాక మీ పని చెప్తామంటూ హెచ్చరించారు. ఏమంటున్నాడు ఆయన? ఓయ్యా ఈడ మీటింగ్ లో మాట్లాడుతుంటాడు పోలీసు వాడు, మీరు ఈడ మాట్లాడొద్దంటాడు. ఏందండి ఇది? టూ మచ్ చేస్తున్నాడు. విహెచ్ ప్రవర్తించిన తీరుకు సిఐ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఉద్యోగానికి రాజీనామా చేస్తానంటూ ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. విహెచ్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సిఐ సుధాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఐపీసీ సెక్షన్ 353, 294B, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అటు సిఐ చంద్రశేఖర్ కు పలువురు ఉన్నతాధికారులు మద్దతుగా నిలిచారు. సోషల్ మీడియాలోనూ విహెచ్ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే నడుస్తోంది. ఇలాంటి వాతావరణం మరొకసారికి నన్ను ఎవడన్నా ఆపడానికి ప్రయత్నం చేస్తే ఇక ప్రళయమే వస్తుంది. నా పేరే హనుమంతుడు, నేను ఊకునేదే లేదు. నా పేరే హనుమంతుడు, నేను ఊకునేదే లేదు.